హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. రొయ్యలు నేను ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎంత బాగుంటాయి రొయ్యలు. ఆల్రెడీ అంతా తీసుకొని వచ్చిండు మా హస్బెండ్. సరే నేను 3 సార్లు వాష్ చేసి అదంతా తీసినాను. నేను ఇప్పుడు వచ్చేసి చిల్లీ పౌడరు, టర్మరిక్, కొరిండర్ పౌడర్ వేసినాను. బాగా మిక్స్ చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్. బాగా ఊరాలి. ఊరితే బాగుంటది. ఇట్లా బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసే దాంట్లోనే ఉండేది. చూడండి ఎంత బాగుంది. క్లీన్‌గా ఉంది. బాగుంది. అని నేను సాల్ట్ ఏసుకున్నాను తగినట్టుగా. చూడండి ఇట్లా నేనొచ్చి బాగా క్లీన్‌గా కలుపుతా ఉన్నాను. ఇట్లా బాగా కలపాలి. కలిపితేనే ఆ టేస్ట్ అనేది వస్తది ఫ్రెండ్స్. నేనొచ్చేసి ఇది ఉంది కదా! గార్లిక్ పేస్ట్ ఏసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిలేసుకున్నాను. దీనికి ఆయిల్ పడద్ది ఫ్రెండ్స్. ఇది ఫ్రై గదా చేసేది. 5 మినిట్ కావాలి ఫ్రై చేయాలంటే. చూడండి ఎర్రగడ్డేసుకున్నాను. ఎర్రగడ్డేసుకొని పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని ఏసుకోవాలి. కరివేపాకేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ జేయాలి. ఇట్లా బాగా కలపాలి. బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. దీంట్లో టమాటాలు ఏమొద్దు. చూడండి ఇట్లా బ్రౌన్ కలర్‌గా వస్తే బాగుంటది. నేను ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదా రొయ్యలు, అది తీసుకొని నేను ప్యాన్లో వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. ఏమనుకోవద్దండి, నా గొంతు ఏం బాగలేదు ఫ్రెండ్స్, కోల్డ్ అయింది, మాట్లాడేకి కూడా అవనంతా ఉంది. చూడండి నేను వచ్చి ఇది ఉంది కదా కొరిండరు, ఆ కొరిండర్ వేసుకున్నాను. లీఫ్ తీసుకొని బాగా కలిపి పెప్పర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికి అసలు నీ వాటరే పోసుకోలేదు చూడండి, దాంట్లోనే ఉంది నేను వచ్చేసి గరం మసాలా వేసుకున్నా. ఈ పౌడర్లోనే టేస్ట్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఎంత బాగుంటుంది, ఎంత టేస్టీగా ఉంటుంది. ఇది సంగట్లకి, చపాతీలకి, అన్నంలకి అట్లా చూడండి బాగా ఉడకతా ఉంది. నేను కొంచెం వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసిన దానికి ఇంకా ఎంత బాగా డ్రై అయ్యాయో చూడండి. ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు కానీ మీకు ఇష్టమవుతే ఒక లైక్ చేయండి. చూడండి ఎంత ఈజీగా అయిందో. మా ఇంట్లో అందరూ ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఇది. చూడండి ఎంత ఈజీగా అయిందో.